కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామకృష్ణ ఆచార్యులు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9611968471. చాలా అద్భుతమైన హస్తవాసి ఉన్న గురువుగారు. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. అదృష్టం అంటే కుంభరాశి వారిది. పూర్వజన్మ పుణ్యఫలం వలన వీరు పుట్టుకతోనే భగవంతుని నుండి అనేక వరాలను పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కుంభరాశి వారికి అదృష్టానికి కారణం ఏమిటి, అలాగే భగవంతుని నుండి వీరు పొందిన వరాలు ఏమిటి, కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారిది సాధారణ అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వలన సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక వరాలను ప్రసాదించాడు. కాబట్టి వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్నిటినీ సులభంగా జయించగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందారు, అలాగే భగవంతుని నుండి వీరు పొందిన వరాలు ఏమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి అదృష్టం అంటే కేవలం వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. వీరికి జీవితాంతం అదృష్టం ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఈ రాశి వారు సున్నితమైన పనులు కలిగి ఉంటారు. ఇతరుల మాటలకు సులభంగా భయపడతారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను మార్కెట్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు వారి యొక్క అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే క్రమశిక్షణతో నూతన విషయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం ఉండదు. సాంకేతిక విద్య, వైద్య రంగాల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధ వ్యక్తుల్లో, వ్యాపారాల్లో మంచి నేర్పును కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువ కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు. వీరు అధికమైన ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రేమను స్వీకరించలేకపోతారు. ఎందుకంటే ఎదుటి వారికి వీరి యొక్క ప్రేమ ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు. సన్నిహితుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. వీరికి బంధువులన్నా, స్నేహితులన్నా చాలా ఇష్టం ఉంటుంది. అయితే వీరి బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ, ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు వారి వలన ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే చాలా బాధపడతారు. అవసరమైన సమయంలో వీరికి ధనం లభించినా లభించకపోయినా అనవసరమైన సమయంలో ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానంలో, గౌరవ స్థానంలో ఉన్న వారి వలన ఇబ్బందులను, అన్యాయాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇతరుల పక్షపాతి బుద్ధికి నష్టపోతారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఊహించని రీతిలో రాజకీయ అవకాశాలను పొందుతారు. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. సంతానం ఎన్ని తప్పులు చేసినా సులభంగా క్షమిస్తారు. బంధువులకు, ఆత్మీయులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాశి వారు చేసేటువంటి వ్యాపారాలు విజయవంతమై లాభాన్ని, సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. ముఖ్యంగా భూముల విలువలు పెరగడం, స్థిరాస్తులు లభించడం ద్వారా ధనవంతులు అవుతారు. మీరు మంచి స్థానానికి చేరుకున్నారంటే వీరి అదృష్టమే. అయితే ఈ రాశి వారి జీవితంలో అదృష్టం అంటే ఏ విధంగా ఉంటుందో, అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలు అంటే ఏంటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరికి పెద్దల నుంచి ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే వీరి చేతుల్లో ఎప్పుడు ధనం ప్రవాహంలా ఉంటుంది. అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయం లభిస్తుంది. కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లోటు ఉండదు. అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు. అలాగే రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని అదృష్టం ఉంటుంది. వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ
దినదిన అభివృద్ధి సాధిస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. వీరికి వ్యాపార పరంగా భాగస్వామి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. అదేవిధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ రాశి వారు వృత్తిపరంగా కెరియర్ పరంగా చాలా అభివృద్ధిని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఆశించినటువంటి ఉద్యోగాలను సాధించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నించేవారు సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. వీరికి విద్యాపరంగా నూతన విషయాలను నేర్చుకోవడంలో చాలా ఆసక్తిని చూపిస్తారు. పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఎప్పుడు విన్నట్టే ఉంటుంది. సాంకేతిక విద్య వైద్యంలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు క్రీడా రంగంలో ప్రవేశించిన కళారంగంలో ప్రవేశించిన మంచి గుర్తింపును పొందుతారు. వ్యక్తిగత జాతకాల ప్రభావం వలన వీరు ఏమైనా ఇబ్బందులు కలిగి ఉన్నారో ఏమో తెలియదు, కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ 32 సంవత్సరాల తర్వాత వీరికి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఎప్పుడు కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తారు. వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే వీరికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వీరిని అంతగా బాధించవు. అయితే ఈ రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం వలన కుటుంబంలోనూ బంధువుల్లోనూ లేనిపోని వివాదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే వీరికి ఉన్నటువంటి మొండి పట్టుదల వలన అప్పుడప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు. ఇలా ఉండటం వలన వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇతరుల నిర్ణయాలకు గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు పడతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటి వారి నుండి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆశిస్తారు. దీని వలన కూడా మీరు మానసికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. వీరు కుటుంబాన్ని, బంధువులను అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వీరికే కష్టం వచ్చినట్లు చింతిస్తారు. దీని వలన కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, అనుభవజ్ఞుల సలహాలను పాటించడం, పెద్దలను గౌరవించడం వంటివి పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారిని నిమ్మకాయల మాలతో అలంకరించి పులిహోరను, శనగలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సోమవారం రోజున పార్వతి పరమేశ్వరులకు కుంకుమాభిషేకాన్ని నిర్వహించాలి. ఈ విధంగా చేయడం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. మంగళవారం రోజున ముత్తైదులకు తాంబూలాన్ని ఇవ్వాలి. ఈ రాశి వారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాన్ని పాటించాలి. శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకొని నల్ల నువ్వుల బెల్లం, కందులను, మినుములను దానంగా ఇవ్వాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా వీరి జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశి వారికి అదృష్టం ఏ విధంగా ఉంది, వీరికి భగవంతుడు ఇచ్చిన వరాలు ఏమిటి, ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.